ప్రభుత్వాలు దాపిస్తూ ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి తాపిస్తూ ఉన్నారు. అసలు ప్రజలు ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా రోగాలు వచ్చి జనం అనారోగ్యం పాలై రోగాలు తెచ్చుకొని మరణిస్తే అసలు ఈ ప్రజల మీద ఈ తాపించేటోళ్ళకి ప్రేమ ఉందని ఎట్టనుకోమంటారు నన్ను. సాధారణ పౌరుడిని ఎట్ట నమ్మాలి? ప్రజలు చచ్చినా పర్వాలేదు అనుకుంటున్నారు. వీళ్ళు వర్కర్స్గా అశక్తులు అయిపోతే మీరు పిల్లల్ని కనండి, మంచిగా పెంచండి, వర్కర్లు రిప్లేస్ చేయండి, వీళ్ళు పోతే పోయారంటున్నారు. యజమానులు సాగకూడదు, మా వర్కర్లు చావాలా, సరాయి దాగి పొగ దాగి. ఏం పద్ధతి అండి ఇది? ఏమి రాజ్యాలు ఇవి? కాబట్టి ప్రజలతో మద్యం దాపించడం అనేది ప్రభుత్వాలు చేయటం చాలా నికృష్టమైన యాక్టివిటీ అని నా అభిప్రాయం. ఆరోగ్యం వైపు నేను చూస్తే అసలు సమర్థించాల్సింది కాదు. ఎంత తగినా ప్రాబ్లమే. దాంతో సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేరాలు 50% ఆల్కహాల్కి లింక్ అయి ఉన్నాయి. యాక్సిడెంట్ 50% ఆల్కహాల్కి లింక్ అయి ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో అర్ధరాత్రి 2 గంటలకి ఒక పెద్ద రాజకీయ నాయకుడు కుమారుడు 5 కోట్ల ఖరీదైన కారు తీసుకొని రోడ్డు మధ్యలో ఎవడు స్తంభాలు నాటింది, స్తంభం బల్లం కూడదన్నా కారు బల్లం కూడదా టెస్ట్ చేసినాడు, చచ్చిపోయినాడు. ఆ తండ్రికి ఎంత బాధ. చేతికి వచ్చిన పిల్లడు 22 ఏళ్ళ పిల్లడు చచ్చిపోతే తిరిగి రాడు కదా మరణిస్తే. ఆల్కహాల్ చేసిన పనే అర్ధరాత్రిలో తాగిండు. ఏం తల్లిదండ్రులకు బుద్ధులు జ్ఞానం రావా? ఏదో తాగుతానంటే అలుగు చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని తాగుతున్నారు. స్వతంత్రం కావాలా, ఈక్వాలిటీ కావాలని మాట్లాడే ఆడపిల్లలు మేము తాగుతూ ఉంటున్నారు. నువ్వు అడగాల్సింది అది కాదు తల్లి, వాడిని మానమని అడగాల. నేను ఆడితో తాగుతానంటాం, అదేం స్వేచ్ఛ, అదేం సమానత్వం, దిక్కుమాల సమానత్వం. మన థింకింగ్ ప్రాసెస్సే మార్చుకోవాలి. ఒక ప్రమాదకరమైన వస్తువు సమాజంలో ఉంటే దీన్ని వదిలించుకోవాలని మానవులు ఆలోచించాలి తప్ప పెంచి పోషించాలని ఆలోచించకూడదు. మద్యం ఎంత తాగిన ప్రమాదమే, తిరుగులేదు దానికి. వాట్ అబౌట్ ఫుడ్ మరి? అంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ కూడా చెప్పారు రజనీకాంత్ గారు, మితంగా తింటే అది ఔషధం అవుతుంది, ఎక్కువ తింటే అదే విషయం అవుతుంది శరీరానికి అని చెప్పేసి. సో ఫుడ్కి సంబంధించి మనం ఏమి నేర్చుకోవాలి? మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు ఉంటాయి, కొవ్వులు ఉంటాయి, మాంసకృత్తులు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి. కావాల్సినవన్నీ అక్కడే దొరుకుతాయి. అల్పాహారం అంటే తక్కువ తినడం, అధికాహారం అంటే ఎక్కువ తినటం, మితాహారం అంటే అవసరమైనది తినటం. అవసరమైనది తింటే గొడవ లేదు. మన దేశంలో ఇప్పటికీ 130 మందికి కడుపు నిండా తిండి దొరకదు. మరో 30 మందికి ఎక్కువ దొరుకుతుంది. ఎక్కువ దొరికితే తింటరు. మిగతా మధ్యలో 40 మందికే సరిపడినంత దొరికేది. కానీ వీళ్ళకు కూడా సరైన జ్ఞానం లేదు. లేనందువల్ల సరైన ఆహారం తినలేరు. అన్నిటికంటే ప్రమాదకరమైనది మన ఆహారంలో రైస్. 1 గ్రామ్ ఎక్స్ట్రా రైస్ తిన్నా అది ఫ్యాట్ కింద మారిపోద్ది. దీని వెనక జెనెటిక్ బేస్ ఉంది, ఎవల్యూషనరీ బేస్ ఉంది. ఏంటంటే ఆహారం సరిగా దొరకని కాలాలు కొన్ని ఉన్నాయి ఒకప్పుడు. మన దేశంలో కూడా 100 ఏళ్ల క్రితం కరువులు ఉన్నాయిగా. దాత కరువు అని బెంగాల్ కరువులు గుట్టలు మరణించారుగా. ఇప్పుడు కదా తిండికి భద్రత కొంచెం దొరికింది. ఆ కాలంలో మన జీన్స్ యొక్క నిర్మాణం ఎలా ఉండేదంటే ఆహారం దొరికితే ఆపగా తినాలా, శరీరంలో దాచుకోవాలా, బయట దాచుకోవడానికి లేదు, ఫ్యాట్ రూపంలో దాచుకోవాలి. మీరు కోతులను గమనించండి, గబగబగా బుక్కుతాయి, బుగ్గలు దాచిపెట్టుకుంటాయి. ఎందుకని? దొరకదే మళ్ళా అని. ఏ జంతువు అని గబగబ తింటాయి. పశువులు ఏం చేస్తాయి? గబగబ మింగేస్తాయి, నెమ్మదిగా కూర్చొని నెమరేస్తాయి. అది అక్కడి నుంచి వచ్చింది మనకి బుద్ధులు. మనం ఎక్కడ దాచుకుంటాం? ఫ్యాట్ రూపంలో దాచుకుంటాం. అందుకని అంటే దాచుకోవడానికి వీలుగా ఉంటున్న పదార్థం ఏంటి ఆహారంలో అంటే, ఫ్యాట్ అయితే 1 గ్రాము 9 క్యాలరీలు వస్తుంది. ప్రోటీన్ అయినా మాంసకృత్తులైనా పిండి పదార్థాలు 4 క్యాలరీలు వస్తుంది. కాబట్టి 9 క్యాలరీలు ఇచ్చే పదార్థం రూపంలో దాచుకోవడం మంచిది అనేది జీన్స్కి అర్థమైపోయింది, జెనెటిక్ ఎవల్యూషన్లో. అట్లా తినాలంటే వాటిని రుచిగా ఉండాలి. అందుకనే ఫ్యాట్స్ ఎక్కువ ఉండి నెయ్యి రుచిగా ఉంటుంది, నూనె రుచిగా ఉంటుంది, బాదం పప్పు రుచిగా ఉంటుంది, అన్నీ రుచిగా ఉంటాయి. కాబట్టి తింటాం, దాచుకుంటాం. ఇది ఒకప్పుడు కొన్ని వేల లక్షల ఏళ్ళ క్రితం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 100-200 ఏళ్లలో మానవ జాతికి వచ్చిన అవకాశం ఏంటంటే, నువ్వు ఈ పదార్థాలు ఏవి శరీరంలో దాచుకోక్కర్లేదు. సోషల్ ఎవల్యూషన్ అది. పిండి పదార్థం బయట దాచుకోవచ్చు, మాంసకృతులు బయట దాచవచ్చు, ఫ్యాట్ బయట దాచవచ్చు, ఖనిజాలు విటమిన్లు కూడా బయట దాచవచ్చు. బయట దాచవచ్చు అనే విషయం మనకు తెలుసు, ఇక్కడ జీన్స్కి తెలియదు. అందుకని 1 గ్రామ్ ఎక్స్ట్రా తిన్నా ఫ్యాట్ అయిపోద్ది. అందుకని
పిండి పదార్థమైనా ఎక్స్ట్రా తినకూడదు, తింటే ఫ్యాట్ అవుతుంది. రైస్ అయినా ఎంత తినాలంటే ఈ ముద్ద తింటే కడుపు నిండుద్ది అనుకున్నప్పుడు ఆ ముద్ద ఆపేయి. సింపుల్ సూత్రాలు సింపులే, ఆపేయలేరు అంతే. ఫ్యాట్ అయినా అంతే, ఫ్యాట్ ఎక్స్ట్రా తింటే ఫ్యాట్ అవుతుంది. ఫ్యాట్కి లిమిట్ లేదు, 200 కిలోల దాకా కూడా పెరగలదు, లిమిట్ లేకుండా పెరుగుతుంది. చర్మం కింద పేరుకుంటుంది, పెగుల చుట్టూ పేరుకుంటుంది, గుండె చుట్టూ పేరుకుంటుంది, రక్తనాళాల్లో పేరుకుంటుంది. ఎక్స్ట్రా తింటే అక్కడికి వెళ్ళిపోద్ది. ఎక్కడ చోటు ఉంటే నిల్వ ఉంచుతాడు. డబ్బులు కోట్లు సంపాదిస్తాడు, ఏం చేస్తాడు, గోతాల్లో పెడతాడు, పెట్టెల్లో పెడతాడు, బీరువాల్లో పెడతాడు, 5 చోట్ల పెడతాడు. కొద్దిగా డబ్బులు దొరికినప్పుడు జాగ్రత్తగా బీరువాలు పెట్టుకుంటాడు. అంతే ఇది కూడా. ఫ్యాట్ కొంచెం దొరికితే అవసరమైన చోట దాస్తాం, ఎక్కువ ఫ్యాట్ దొరికితే ఎక్కడ పడితే అక్కడ దాస్తుంది శరీరం కూడా. అట్లా ఫ్యాట్ దాచుకుంటారు. కాబట్టి రైస్ అనేదాన్ని కట్ చేయాలా. ఫ్యాట్ ఎక్కువగా తినడం కూడా అవసరం ఉండదు. ఫ్యాట్ ఎక్కువ ఉండే వాటిని కూడా లిమిట్ చేయండి, అవసరం అవుతుంది అంతవరకు తినండి. ప్రోటీన్ అవసరం ఏంటి, 1 కిలో బరువు ఉన్నోడు గ్రామ్ అవసరం, ఆ లిమిట్లో అది తినండి. విటమిన్లు ఖనిజ లవణాలు ఎంత తినాలి అంత తినాలి. కాబట్టి మితాహారంలో ఈ స్టెప్స్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ తెల్లగా ఉండే చక్కెర ఉంది, అది కూడా ప్రమాదకరమైన పదార్థమే. పిండి పదార్థం తప్ప ఏముండదు దాంట్లో. బెల్లం తిన్నామనుకో, చక్కెర బదులు ఖనిజ లవణాలు ఉన్నాయి, దాంట్లో ఐరన్ ఉంది, కార్బోహైడ్రేట్ కూడా ఉంది. చక్కెర బదులు బెల్లం తినొచ్చు తినాలనుకుంటే. షుగర్ జబ్బు ఉండేటోళ్ళు తినొద్దు అంటాం, మిగతాలు తినొచ్చు. షుగర్ జబ్బు లేని వాళ్ళు బెల్లం తినొచ్చు, చక్కెర తినొచ్చు. చక్కెర బదులు బెల్లం తినంటున్నాం. మేము ఒక నినాదం తయారు చేసాం, ఈ గ్లూకోజ్ లాంటిది కూడా తినొచ్చు కదా అనే వాళ్ళకి చక్కెర ఉండగా గ్లూకోజ్ దండగా అన్నాం. ఇప్పుడైతే బెల్లం ఉండగా గ్లూకోజ్ దండగా చక్కెర దండగా అంటాం. ఇది ఉపయోగపడేది. మామూలు రైస్ కూడా అవసరాన్ని మించి తినొద్దు అంటున్నాం. పేదలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ ఆహార పదార్థాలు దొరకవు, కడుపు నింపుకోవడానికి రైస్ వాడుకుంటారు. అంటే ఎక్స్ట్రా తిన్నట్టేగా ఫ్యాట్ అయిపోద్ది. పేదలు కూడా లావు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డబ్బు ఎక్కువే లావు కాలే, రైస్ ఎక్కువ తిని లావు అయినారు. కాబట్టి లావుగా ఉన్న వాళ్ళందరూ అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని తీర్మానించాల్సిన అవసరం లేదు మనం. వాళ్ళు రైస్ ఎక్కువ తిని లావు అయినారు. కాబట్టి ఆహారంలో ఈ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉన్నది. ఏది ఎక్కువ తినాలి తక్కువ తినాలని. ఏ ఆహారమైనా పరిమితంగా తింటే ప్రమాదం లేదు, శరీరం అవసరం తీరుస్తుంది. ఔషధం అంటే అది వేరు. ఔషధం అని దేని అంటామో అదొక పదార్థం, కొద్ది మోతాదులో ఇంత పెద్ద శరీరం మీద ప్రభావం చూపితే ఔషధం అంటాం. తిండి అంత కొద్దిగా తింటే చాలదుగా, అది రిటారిక్గా వాడారు. కొద్దిగా తింటే ఔషధము, ఎక్కువ తింటే విషం అని. ఎక్కువ తింటే విషం ఓకే, ఎక్కువ ఆహారం తింటే ఫ్యాట్ పెరుగుతుంది, ఫ్యాట్ పెరిగితే రోగాలు వస్తాయి, రోగాలు వస్తే పోతాం. ఎక్కువ అనేది విషయం కరెక్టే, కానీ ఔషధం అనే మాట అప్రాపరియేట్ కాదు. ఔషధం ఎప్పుడైనా మనం చిన్న మోతాదు వాడాలి. 0.1 మిల్లీగ్రామ్, 1 మైక్రోగ్రామ్ కూడా ఔషధంలో పనిచేస్తుంది. 1 మైక్రోగ్రామ్ అంటే మిల్లీగ్రాములు 1000 వంతు, మిల్లీగ్రాములు అంటే గ్రాములు 1000 వంతు, గ్రామ్ అంటే కిలోగ్రాములు 1000 వంతు. మనం 100 కిలోలు ఉంటాం కొంతమందిని, 3 సార్లు డివైడ్ అయిపోవాలి. అంత తక్కువ మోతాదులో ఉండే పదార్థం శరీరం మీద ప్రభావం చూపుతుంది. అప్పుడే దాన్ని మందు అని పిలుస్తాం. కాబట్టి ఆహారం కొద్దిగా తింటే ఔషధం అని కాకుండా ఆహారం అవసరమైనది తింటే ఉపయోగపడుతుంది. ఆహారం ఎక్కువ తింటే లావెక్కుతారు, విషంలా పనిచేస్తుంది. ఆ స్టేట్మెంట్ మనం తీసుకోవచ్చు. మరొకటి బాగా బయట చర్చ అయ్యేది, ఒక పెద్ద బిజినెస్, బయట ఉన్న ఒక పెద్ద బిజినెస్ కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు అని చెప్పేసి మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళు కొత్త బ్రాండ్ ఏదో తీసుకొస్తున్నారు, డేట్స్ నుంచి తయారు చేస్తున్నారట స్వీట్నెస్ దానికోసం అని చెప్పేసి. ట్రంప్ ఏమో మొన్న కోకోకోలా ఫ్లేవర్ మార్చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించారు. ఓవరాల్గా ఇట్స్ ఎ బిగ్ బ్రాండ్, వన్ ఆఫ్ ది టాప్ రెవెన్యూ ఉన్నటువంటి ఒక ఇదైపోయింది. సో కూల్ డ్రింక్స్ అనేది అసలు తీసుకోవాల్సిన అవసరం ఏ సందర్భంలో అయినా ఉంటుందా? వాటి ఎఫెక్ట్ ఏంటి బాడీ మీద? కూల్ డ్రింక్స్ మన దేశంలో కోకోకోలా, పెప్సికోలా 2 కంపెనీలు తయారు చేస్తున్నాయి ఆ బ్రాండ్స్ పేరుతో. మన సినిమా యాక్టర్లు కూడా పెద్ద బిల్డింగ్ ఎక్కి ఎగిరి దూకుతారు, దూకితే థమ్స్అప్ పట్టుకుంటాడు, ఆయనకు 4 కోట్లు ఇస్తారు. నీకేమొస్తుంది కూల్ డ్రింక్ తాగితే? 15 రూపాయలు బొక్క, వాడికి 4 కోట్లు డబ్బులు. అట్లా ప్రచారం చేసి మనల్ని నమ్మించి తాపిస్తున్నారు. ఈ 2 కంపెనీలు అమెరికా కంపెనీలు, కోకోకోలా, పెప్సీ. వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. కూల్ డ్రింక్ 15 రూపాయలు కొనే కూల్ డ్రింకులు ₹1 సరుకు ఉంటుంది. 6 రూపాయల బాటిల్ మీద ప్రచారం, 6 7 అయిపోయినాయి. 8 రూపాయలు సాలిడ్గా లాభం వాళ్ళకి, సాలిడ్గా లాభం.
నీళ్లు దొరికిన గ్రామాలు ఇంకా ఉన్నాయేమో కానీ కూల్ డ్రింకులు దొరికిన గ్రామాలు ఉండవు, సారాయి దొరికిన గ్రామాలు ఉండవు. ఈ రెండు దొరుకుతాయి. వీటిని అమ్మడం ద్వారా మన దేశంలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు బిజినెస్ నడుస్తుంది ఏడాదికి మినిమం. కనీసం అందులో 7-8 కోట్లు అమెరికాకి లాభం కింద వెళ్తున్నాయి. ఏం చేస్తారు ఆ లాభాన్ని వాళ్ళు? వాళ్ళ దేశంలో లాభసాటి వ్యాపారం ఆయుధ పరిశ్రమ. మనము కూల్ డ్రింకులు తాగి వీళ్ళకి లాభాలు సృష్టిస్తే వీటిని పట్టుకెళ్ళి ఆయుధ పరిశ్రమలు వాళ్ళు పెడతారు. ఆయుధాలు దేనికి పనికి వస్తాయి? చంపుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. చంపుకోవడానికంటే యుద్ధాలు జరగాల, ఉక్రెయిన్ యుద్ధం జరగాల, హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరగాల. నిన్న కాక మొన్న ఇరాన్ జరిగింది, పాకిస్తాన్ 4 రోజులు జరిగింది. యుద్ధాలు కావాలి వాళ్ళకి, లేకపోతే ఆయుధాలు అమ్ముడుపో. అమెరికాకి ఎల్లప్పుడూ యుద్ధాలు కావాలి. అమెరికా శాంతి ప్రతిపాదన చేసే సమస్య లేదు, శాంతి కోసం పనిచేసే సమస్య లేదు. ట్రంప్ గారికి శాంతి బహుమతి ఇటువంటి బుద్ధి లేని పని లేనే లేదు. బుద్ధి లేని పని వాళ్ళకి ఇవ్వడం. ఆ డబ్బులు ఆ ఆయుధాలు వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని దేశాలకు అమ్ముతారు. మనకి స్నేహితులే పాకిస్తాన్ స్నేహితులకు ఇద్దరికి అమ్ముతారు. అక్కడ పోయి అమ్మొస్తారు. మొదట దివాళీ ఎత్తింది పాకిస్తాన్. మేము కొనలేమా ఈ రేట్ అన్నారనుకో, కన్సెషన్కి ఇస్తారే అంటారు, తక్కువ రేటుకి. మరి అక్కడికి వచ్చినటువంటి ఆ ప్రచారకుడు ఏం చేస్తాడు? పక్కన ఇండియా కదా అని మన ఢిల్లీకి వస్తారు. మన మన్మోహన్ సింగ్ గారు పరిపాలించే కాలంలో ఇక్కడికి వచ్చి మీరు ఆయుధాలు కొంటారని అడిగిండోడు. మేము కొనమన్నాడు ఆయన. ఏది ఎందుకు కొనరనే? మీకు కూడా రక్షణ అవసరాలు కావాలి కదా అని. నిజమే, గాంధీ పుట్టిన దేశం మాది, బుద్ధుడు పుట్టిన దేశం, శాంతి కాముకులు మేమెట్ట కొంటామన్నాడు ఆయన. ఆడేం చెప్పాడు? వచ్చినాడు ఇప్పుడే రావలపిండి లెమ్మొచ్చినా అన్నాడు. అయితే మేము కొంటాంలే అన్నాడు. అట్లుంటుంది మన శాంతి కాముకత్వం. ఇద్దరికి అమ్ముతాడు. 6 నెలలు అయిన తర్వాత అయిపోయినాయా అని అడుగుతాడు. అయిపోయినాయి అంటే అర్థమైంది, కొట్టుకొని సావండి మీరు, మళ్ళీ ఫ్రెష్ సప్లై ఇస్తారని. మానవ సంపదని 1/3 సంపదని ఆయుధాల రూపంలో పెట్టడమే అత్యంత పెద్ద నేరం. దాదాపు 11,000 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి ఈ రోజున. 10 బయలుదేరితే చాలు ఒక దేశాన్ని లేపేయగలం. అందులో 1/10 ఖర్చు అయితే చాలు ప్రపంచాన్ని నాశనం చేయగలం. ప్రపంచాన్ని అంతా నాశనం చేసినాక మళ్ళీ రెండోసారి వాడి అవసరం వస్తుందా? రాదు. ఇక అణుయుద్ధం జరగదు ఈ భూమి మీద, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. జరిగితే ఆయుధ వ్యాపారాలు అమ్ముకోవడానికి మనుషులు ఉండరు, వాళ్ళే ఆపుతూ ఉంటారు, అవి పేర్చుకుంటూ ఉంటారు. ఖర్చు వల్ల లాభాలు విపరీతంగా వస్తాయి. లాభాల కోసం ఆయుధాలు తయారు చేస్తారు. వీళ్ళు మానవ జాతి నేరస్తులు. ఇట్లాంటి నేరస్తులకి ఈ భూమి మీద బతికే అర్హత లేదనేది మనం ఆలోచించాలి. మనం తాగే కూల్ డ్రింకులు ఆయుధాలు తయారు చేయడానికి ఉపయోగపడతాయంటే ఎంత ప్రమాదం. దీన్ని మేము ఎట్లా ప్రచారం చేస్తామంటే, స్కూల్కి వెళ్తాం, 1000 మంది పిల్లలు ఉంటారు. 1000 మంది పిల్లలకి 5 నిమిషాల్లో చెప్తాం ఇది. మొదట అందరూ చేతులు ఎత్తారు కూల్ డ్రింకులు తాగుతామని. ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాక, అరే మీరు కూల్ డ్రింకులు తాగితే కిడ్నీలు పాడవుతాయి, ఉబ్బసం వస్తుంది, క్లోమం పాడవుతుంది, క్యాన్సర్లు వస్తాయి. వీటి బదులు మన రైతులు తయారు చేసుకునే చెరుకు రసము, నిమ్మకాయ నీళ్ళు, పాలు, మజ్జిగ, నన్నారు ఇట్లాంటివి తాగితే రైతులైనా బాగుపడతారు కదరా. నా ప్రియమైన దేశభక్తులారా, మీరు దేశభక్తులు అయితే మన రైతులు తయారు చేసినవి తాగండి, విదేశస్తులు తయారు చేసి ఇటు తాగొద్దని చెప్తే మొత్తం పిల్లలు మేము తాగమని ప్రతిజ్ఞ చేస్తారు. 1000 మంది పిల్లలు 5 నిమిషాలు మార్చవచ్చు. ఇప్పుడు నేను కాంట్రాస్ట్ చెప్తా. వీళ్ళ తల్లిదండ్రులు 2000 మంది. ఒక అమ్మను నాయన మీకు పట్టిస్తా. వాళ్ళు డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి 2 లీటర్ల క్యాన్లు కొనుక్కొస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింకులు నష్టం చేస్తాయి, ఈ ప్రమాదం అనవసరం అని చెప్తే, హూ ఆర్ యూ టు టెల్ మీ? నువ్వెవరు చెప్పడానికి? మా ఇష్టం, మా డబ్బులు అని అంటారు.